ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవింపవలనని పరిశుద్ధ గ్రంథము వివరిస్తున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు గలిలయలోని కానాలో జరిగిన వివాహములు వెలుట ద్వారా దీన్ని ఆశీర్వదించి ఉన్నాడు. ఇది జీవిత విధానం గురించి మన ప్రభువు వచించినది వినుడి. సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఏ హేతువును పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరులుగా ఉండును. కనుక వారిద్దరూ ఇద్దరుగా ఉండగా ఏక శరీరంగా ఉండును. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరుపరచుకున్నదని వారితో చెప్పెను. ఈ కార్యమును బట్టి వివాహమును కేవలం చులకన కానీ ఆలోచనాచితం కానీ పూనుకొనకూడదు. కానీ తగిన మాన్యంతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను తలపొచ్చుకుని దీనికి పూనుకొనవలెను. వివాహం యొక్క ఉద్దేశం ఏమనగా, మొదటిది, భార్య భర్త నిరువురు తమ జీవిత కాలమంతయు ఒకరినొకరు తోడుగా ఉండి కలిపి అందులో లేని అందులో పరస్పర సహాయధరణ కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడినది. రెండవది, దేవుడే మానవుని యందు నాటినట్టి క్రీస్తునందు విమోచన పొందినట్టు సహజ కోరికలను ఆపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభువైన యేసుక్రీస్తునందరి విశ్వాస ప్రేమ జ్ఞానములతో పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవది, వివాహము ఘనమైనదిగా మెచ్చబడినంత ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఎవరి